వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకున్న టైటిల్ ఏంటంటే టార్గెట్ లోకేష్, సీన్లోకి ఆర్కే, పాపం ఎన్నిసార్లు మోసపోతాడో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆర్కే అంటే ఎవరో కాదు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే. హఠాత్తుగా ఆల్మోస్ట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు రావడమే కాదు, అమరావతి రైతుల గురించి, ల్యాండ్ పూలింగ్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఆయన. అదేవిధంగా చూసినట్లయితే ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ఇటీవలే శివుడి మెడలో పాము ఉంటే శివుడికి ఒక నమస్కారం చేసి ఆ పావును తీసుకొచ్చి ఏది చేయాలో అది చేస్తా అన్నారు కదా. దాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు ఇలాగే వ్యవహరిస్తే రేపు అధికారం కోల్పోయిన తర్వాత 2029లో ఆయన పావులు పట్టుకోవాల్సిందే, పావులు పట్టుకుని తిరగాల్సిందే అని చెప్పి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలో వైసీపీ నేతలకు పూర్తిగా ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ కారణం జగనే, కానీ అది బయటపడనివ్వకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అందరికీ సరే, ఆర్కే చేసిన కామెంట్స్ కంటే ఆయన అటు అమరావతి రైతులు ఆ భూములను ఉద్దేశించో లేకపోతే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కంటే ఇన్ని రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఆర్కే వైసీపీలో ఉన్నాడా లేదా అని చెప్పి చాలా సార్లు వైసీపీ నేతలు అనుకుంటూ వచ్చారు. అలాంటి హఠాత్తుగా వైసీపీలో నేనున్నానంటూ ఈ రోజు ఆర్కే రావడం జరిగింది. అయితే నేను వైసీపీ బీట్ చూసే క్రమంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. చాలా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆయన. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కూడా అంతే కమిటెడ్ గా ఉండేవాళ్ళు. అలాంటి ఆర్కేని ఇవాళ ఆ స్థాయిలో చూసిన తర్వాత నాకు కూడా జాలేస్తా ఉంది. గడ్డం పెంచుకొని గతంలో ఆయన అంతే అగ్రెసివ్ యాటిట్యూడ్ బాగుండేది. అలాంటి వ్యక్తి ఈరోజు అన్ని పూర్తిగా సర్వస్వం కోల్పోయి ఒక దీన స్థితిలో ఉన్నట్టుగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ చూస్తే ఆర్కే ఆ స్థాయిలో మళ్ళా కంబ్యాక్ ఇస్తున్నారా అన్న చర్చ కూడా హైలైట్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆర్కేని ఎలా బుజ్జగించే ప్రయత్నం చేశాడు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. బట్ ఈరోజు ఆర్కేని నిజంగా ఒక పావులాగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ కోసం, తన కోసం. కానీ పదవుల విషయానికి వచ్చేటప్పటికే ప్రతిసారి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అవమానం జరిగింది. అలాంటి ఆర్కే ఈరోజు మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఇక్కడ మనం చూస్తే అసలు ఆర్కే ఈ స్థాయిలో ఎందుకు రీఎంట్రీ ఇచ్చారంటే అది లోకేష్ కోసమే అని మనం అనుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. 2014లో ఫస్ట్ టైం ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకంటే ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి అయోధ్య రామిరెడ్డికి, ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రామిరెడ్డికి సొంత తమ్ముడే. ఆయన ద్వారానే ఆయన పార్టీలో కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు అమరావతి రాజధాని అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. మ్యాక్సిమం 33,000 ఎకరాలు ఒక రక్తపు చొక్క చెందకుండా, ఒక లాఠీ విరగకుండా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి రైతులంతా మద్దతు తెలపడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది రాజధానికి. అయితే ఎక్కడో ఒక చోట ఒకరిద్దరు అసంతృప్తిగా ఉంటారు. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టే బాధ్యత ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు చాలా మంది రైతులను జగన్మోహన్ రెడ్డితో కల్పించేవాళ్ళు, తీసుకొస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో కేసులు వేయిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే నాకు వ్యక్తిగతంగా తెలిసిన అంశం, ఎన్నోసార్లు ఇదే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మొన్నటి దాకా అడిషనల్ ఏజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పనిచేసిన ఆయన, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఈయన లాయర్ గా పెట్టుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి నెంబర్ ఆఫ్ కేసెస్ వేసి ఉంటారు. దగ్గర ఒక 120 కేసులు వేసి ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల మీద. ఓటుకు నోటు దగ్గర నుంచి అమరావతి రైతుల ల్యాండ్ పూలింగ్ దాకా చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే కేసులు వేయించారు ఆయన. ఇందులో పార్టీ సపోర్ట్ చేసిన 1-2 మైట్ బి. పాపం తన సొంత జేబులోంచి తన సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన ఎన్నోసార్లు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు మొట్టికాయలు వేసిన కోర్టు, ఎన్నోసార్లు తన ఎదురు దెబ్బలు తిన్నా సరే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం తన ఆస్తులను కూడా తనఖా పెట్టి మరీ కేసులు వేయించేవాళ్ళు పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్గా దొరకడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టమే నిజంగానే. మరి అలాంటి లీడర్ని ఎలా కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి? ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఆర్కేని మోసం చేశారు. ఎప్పుడు మోసం చేశారంటే 2019 ఎన్నికల కంటే ముందు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అది బీసీ టు టీడీపీ ఖాతాలోకి ఎప్పుడు రాలేదు, ఒక వన్స్ తప్ప అని చెప్పి ఎంతమంది కన్విన్స్ చేసినా ఆ రోజు లోకేష్ వినిపించుకోలేదు. తాను అక్కడి నుంచే పోటీ చేసి తానేంటో ప్రూవ్ చేసుకుంటా అని సవాల్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ని ఓడిస్తే ఆర్కేకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏ స్థాయిలో హామీ ఇచ్చారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం దగ్గర నుంచి షర్మిల ప్రచారం దాకా, విజయం ప్రచారం దాకా ముందుగా మంగళగిరి నుంచి వాళ్ళు ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2019లో. సో ఆ స్థాయిలో ప్రచారం జరిగింది. బట్ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవ్ స్థానికంగా ఆర్కేకున్న కొంత పట్టు కావచ్చు, ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచారు, లోకేష్ ఓడిపోయారు. అంటే లోకేష్ను ఓడించిన వ్యక్తిగా హిస్టరీలో నిలిచిపోయారు ఆర్కే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.
151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్ని రకాలుగా అవమానించాలో ఆల్ రామకృష్ణారెడ్డిని అన్ని రకాలుగా అవమానించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోగా ఆయనకన్నా వెనకొచ్చిన అందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం. ఆయన ఏ రోజు కూర్చోబెట్టుకొని అతన్ని మాట్లాడించి నీ బాధ ఏంటో చెప్పన్నా అని అడిగిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆయన ఎక్కడో యుఎస్లోనో ఎక్కడో తన వ్యక్తిగత పనుల మీద వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న చాలా మంది నేతలకు ఆయన వ్యతిరేకులందరికీ కూడా చాలా పదవులు ఇచ్చేశారు పార్టీలో. ఆయన ఓపెన్గా ఎన్నిసార్లు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా అసలు ఆయన వాయిసే వినిపించనివ్వకుండా చేశారు. ఈ తీరుతో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి లాస్ట్ మినిట్లో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లోకి వెళ్ళారు షర్మిల దగ్గరకు. కానీ అయోధ్య రామరెడ్డిని పంపించి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకురావడం జరిగింది. లోకేష్ను మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అతన్ని ఓడించాలంటే ఆర్కేనే కరెక్ట్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఒకవైపు చూస్తే తనకి ఇష్టం లేకపోయినా సరే ఆర్కే లాంటి వాళ్ళకు ఒక మురుగుడు హనుమంతరావు దగ్గర నుంచి ఒక కాండ్రు కమలా దాకా ఆఖరికి ఒక గంజి చిరంజీవి దాకా అందరినీ తన పార్టీలోకి తీసుకున్నారు. ఫైనల్గా ఆర్కేకి టికెట్ ఇవ్వకుండా మురుగుడు హనుమంతరావు కోడలైన మురుగుడు లావణ్య కంటే కాండ్రు కమల కూతురికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది మహిళా సెంటిమెంట్ పేరుతోని. లాస్ట్ మినిట్లో ఆయన తీసుకొచ్చారు కానీ వీళ్ళందరి ముందు ఆయన పార్టీలో ఇమ్మలేకపోయారు. పూర్తిగా క్వైట్ సైలెంట్ కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో లోకేష్ అత్యంత భారీ మెజారిటీతోని మంగళగిరి సీటుని కైవసం చేసుకున్నారు. ఈరోజు గెలిచిన తర్వాత తన కాన్స్టిట్యున్సీని ఒక ఐడియల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దేందుకు లోకేష్ అంతే స్థాయిలో ఎఫర్ట్ పెడతా ఉన్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన తరపున ఆయన వైఫ్ అయిన బ్రాహ్మణి కూడా ఈరోజు అంతే ఫోకస్ పెట్టారు. సో మంగళగిరిలో పూర్తి స్థాయిలో లోకేష్ తన సామ్రాజ్యాన్ని అయితే ఈరోజు విస్తరించుకున్నారనే చెప్పుకోవాలి ఈ 2 ఏళ్ల కాలంలో. ఇక ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆర్కే అసలు అక్కడ అందుబాటులో లేరు. అసలు మురుగుడు లావణ్య లాంటి వాళ్ళు కూడా ఎక్కడా అందుబాటులో లేరు. ఇక ఏకంగా మురుగుడు హనుమంతరావు లాంటి వాళ్ళు లోకేష్కి మద్దతుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున అందరూ కలిసిపోయినారు మొత్తం వైసీపీ టీడీపీ అని తేడా లేకుండా. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కేకి వాయిస్ లేదు, పార్టీ నుంచి సపోర్టు లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్కే పూర్తిగా ఏడాదిన్నరగా సైలెంట్ అయ్యారు. ఇంత హఠాత్తుగా ఆర్కే ఈరోజు ఎందుకు వచ్చారు? అలాంటి ఆర్కే అంటే ఇప్పుడు మళ్ళీ లోకేషే పోటీ చేయబోతా ఉన్నారు. ఇంకా మొన్నటి ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన మురుగుడు లావణ్య ఈరోజు అక్కడ వాయిస్ లేదు. ఇక కాండ్రు కమలా దగ్గర నుంచి గంజి చిరంజీవి దాకా అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. ఆర్కే వ్యతిరేకులందరినీ పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరూ పార్టీ కోసం ఈరోజు అక్కడ నిలబడుతున్న పరిస్థితి లేదు. అసలు నేకెడ్ గ్రౌండ్స్లో ఉంది వైఎస్ఆర్సీపీ మంగళగిరిలో ఈ రోజున. ఆర్కే కొంచెం పార్టీని పుషప్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆ పార్టీలో లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నైన ఆ అయోధ్యని బతిలాడుకొని మరి వాళ్ళని ఈరోజు పార్టీలో యాక్టివ్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇలాగే అయోధ్య రామరెడ్డి వెళ్ళి ఆయన్ని తీసుకురావడం జరిగింది ఎన్నికల కంటే ముందు. సో మరొకసారి అయోధ్య ద్వారానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కంబ్యాక్ చేయించే ప్రయత్నం చేస్తారని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పాపం ఇంకొకసారి కూడా బుట్టలో పడ్డట్టున్నారు ఆయన. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డిని రమ్మి బలిపశువు కావడానికి అయితే సిద్ధమయ్యారు ఆర్కే. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అలాంటి లీడర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.